హిందూ ఆలయాల్లో ఒక్కొక్క ఆలయానికి ఒక్కొక్క ప్రత్యేకత కూడా ఉంటుంది. అటువంటి ఆలయాలకు సంబంధించి కూడా కేరళ రాష్ట్రంలో ఉన్నటువంటి పతనంతిట్ట జిల్లాలో ఉన్న శబరిమల ఆలయానికి కూడా ఒక ప్రత్యేకత అయితే ఉంది. ఇది నెలలో 2 రోజులు మాత్రమే ఆలయాన్ని అయితే తెరుస్తూ ఉంటారు. ఇక మండల పూజ కోసం అయితే మాత్రం 48 రోజులు అయితే ఈ యొక్క ఆలయాన్ని అయితే తెరుస్తూ ఉంటారు. ఇక ఈరోజు అయితే మాత్రం అంటే నిన్న ఈ రోజు అయితే మాత్రం ఒక ఆలయానికి సంబంధించి కూడా నిరుపతారి అనే ఒక కతువు కూడా ఈ యొక్క ఆలయంలో అయితే నిర్వహిస్తారు. దీనికోసం అయితే మాత్రం 2 రోజులు ఈ ఆలయాన్ని కూడా తెరిచారు. ఇక ఈరోజు సాయంత్రం 5:30 గంటలకైతే ఆలయం అయితే తెరుచుకొని ఉంది. ఈరోజు రేపు 2 రోజులు అయితే ఈ యొక్క ఆలయాన్ని తెరిచి ఒక కేరళ సంస్కృతికి సంబంధించి కూడా వారు పండించేటువంటి పంటలు ఎక్కువగా వరి అయితే పండిస్తారు. ఆ యొక్క వరిని కూడా కోసుకొని వచ్చి అయ్యప్ప స్వామికి అయితే నైవేద్యంగా కూడా ఇచ్చి వారి యొక్క పంటలు సఫల్యంగా కూడా పండే విధంగా కూడా వాటిని అయితే మాత్రం తీసుకురావడం కోసం అయితే మాత్రం భక్తులు ఒక శబరిమల ఆలయానికి అయితే ఎక్కువగా కూడా వస్తూ ఈ నెలకు సంబంధించి కూడా ఇది ఒక ప్రత్యేకంగా కూడా ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. కానీ ఈ యొక్క ఎక్కువగా కూడా వరదలు వానలు ఎక్కువగా పడుతున్న నేపథ్యంలో పంబా నది కూడా ఉద్రిక్తత కూడా నెలకొంది. దీంతో పాటుగానే ఒక పంబా నది తీరానికి వచ్చేటువంటి అయ్యప్ప స్వామి భక్తులు కూడా ఈ 2 రోజులు వాయిదా తాము వచ్చేటువంటి ఒక వాయిదాను కూడా వేసుకోవాలి. ఎందుకంటే ఒక పతనంతిట్ట జిల్లాలో ఎక్కువగా వర్షాలు అయితే పడుతూ ఉన్నాయి. అలాగే యొక్క శబరిమలకి వచ్చేటువంటి భక్తులు కూడా ఎక్కువగా యొక్క వర్షాలు పడటం, ఇంకా కొండ చర్యలు విరిగి పడడం ఎక్కువగా ఉన్న నేపథ్యంలో కూడా భక్తులు ఈ యొక్క ప్రయాణాన్ని కూడా వాయిదా వేసుకోవాలి అనేసి అయితే మాత్రం పతనంతిట్ట జిల్లాకు సంబంధించినటువంటి పోలీసులు కూడా ఇప్పటికే ప్రభుత్వంతో కలిసి కూడా ఈ యొక్క ఉత్తర్వులు కూడా జారీ చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. మరొక వైపు కేరళలో ఎటు చూసినా కూడా కేరళ రాష్ట్రంలో ఎక్కువగా వర్షాలు పడుతూ ఉద్రిక్తత వాతావరణం అయితే నెలకొంది. దాంతోపాటుగా వరదలు ఎక్కువగా కూడా రావడం, వరదలతో పాటుగా కొన్ని గ్రామాలన్నీ కూడా నీటి మునకైతే మునిగినటువంటి పరిస్థితుల్లో ఒక భక్తులకైతే మాత్రం ఒక ప్రభుత్వంతో కలిసి భక్తులకు కూడా వాళ్ళకు ఒక హెచ్చరిక కూడా అలర్ట్ చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇక ఈ నెల 16 నుంచి 18 వరకు ఉండేటువంటి కార్యక్రమాల్లో పాల్గొనాలి. ఎందుకంటే ఆలోపు వర్షాలు కూడా తగ్గుముఖం బట్టి అన్నీ కూడా నార్మల్ పరిస్థితికి వస్తాయి. దీని ద్వారా భక్తులంతా కూడా అయ్యప్ప స్వామిని ఈ 2 రోజులే కాకుండా 16, 18 తేదీల్లో కూడా వచ్చి దర్శించుకోవచ్చు అనేసి అయితే మాత్రం టీడీబీ అంటే ట్రావెన్కోర్ దేవస్థానం అయితే తెలిపింది. మరొక వైపు ఒకవేళ అప్పటికి కూడా వరదలు ఎక్కువగా ఉండి వర్షాలు ఎక్కువగా ఉన్న నేపథ్యంలో ఈ నెల ఓనం అయితే ఉంది. ఓనంకి సంబంధించి కూడా ప్రత్యేకంగా శబరిమల ఆలయాన్ని అయితే తెరిచి ఉంచుతారు. ఓనం పర్వదినాల్లో కూడా స్వామివారిని దర్శించుకోవచ్చు అనేది అయితే చెప్తా ఉంది. ప్రస్తుతానికి పంబా నది అయితే మాత్రం నీటి ప్రవాహం అయితే ఎక్కువగా కూడా కనిపిస్తూ ఉంది. దీంతో శబరిమలకు వచ్చేటువంటి భక్తులు అప్రమత్తంగా ఉండాలి అనేసి అయితే ట్రావెన్కోర్ బోర్డు అయితే కూడా ఇప్పటి వరకు అయితే తెలిపినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇక ఈ 2 రోజులకు సంబంధించి చూసుకుంటే కూడా ఎక్కువగా అంటే ఈ యొక్క నిరుపదారి అనే ఒక క్రతువు అయితే ఈ 2 రోజుల్లో అయితే నిర్వహిస్తారు. ఈ యొక్క క్రతువు అయితే మాత్రం వాళ్ళు పండించినటువంటి పంటల్ని మొదటిసారిగా కూడా స్వామివారికి సమర్పించేటువంటి నైవేద్యాన్ని నిరుపతారి అనే క్రతువుగా కూడా పిలుచుకుంటారు ఒక కేరళం సంస్కృతికి సంబంధించి అయితే మాత్రం. సో ఇదే విధంగా కూడా శబరిమల ఆలయానికే కాకుండా చుట్టుపక్కల ఉన్నటువంటి ఆలయాలకు కూడా ఒక వరద ఉధృతి తగ్గిన తర్వాతనే భక్తులకు కూడా అనుమతిస్తాము, లేదా వచ్చినటువంటి భక్తులు కూడా ఈ యొక్క జాగ్రత్తలు పాటిస్తూ కూడా రావాలి. అలాగే ఒక కొండ ప్రదేశాల్లో కానీ దట్టమైనటువంటి అడవి ప్రాంతాల్లో కూడా వాహనాలు పార్కింగ్ అయితే చేయకూడదు. ఇక పోలీసులు నిర్దేశించినటువంటి పార్కింగ్ ప్రదేశాల్లో మాత్రమే వాటి యొక్క పార్కింగ్ అయితే చేయాలి అనేసి అయితే మాత్రం ట్రావెన్కోర్ బోర్డు అలాగే పోలీసులు కూడా తెలిపినటువంటి పరిస్థితి కేరళ రాష్ట్రంలో కనిపిస్తూ ఉంది.